హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో దొండకాయ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేసేయండి. ముందుగా నేను దొండకాయని ఇలాగా బాగా కడిగి తీసుకుంటున్నాను. ఇలాగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇలాగ పల్చగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసేసుకుంటున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే రుచికి సరిపడా కారాన్ని, కలర్ కోసం కొద్దిగా పసుపుని, అలాగే కొద్దిగా జీరా పొడిని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇందులోకి వాటర్ యూస్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఇందులోకి వాటర్ వేసుకోకూడదు అనమాట. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసేసుకున్నాను. సో ఈ జీలకర్ర పొడి వచ్చేసి నేను జీలకర్రని బాగా రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను అనమాట. సో ఇది 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ కలిపేసుకున్నాను. చూడండి, ఇందులో మాయిశ్చర్ తోటి ఇదంతా కూడా బాగా కలిసిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇలాగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కరకరలాడేంత వరకు ఇలాగా కదుపుతూ బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో మీకు క్రిస్పీనెస్ ఎంత కావాలనేది మీరు దొండకాయని బట్టి వేయించే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువగా కరకరలాడుతుంది. సో తక్కువగా అంటే కొద్దిగా మెత్తగా ఉంటుందన్నమాట. అంతే, చేంజ్ ఏమీ ఉండదు. చూడండి, ఇలాగా గరిటతోటి బాగా కలుపుకుంటూ ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే నేను మిగిలిన దొండకాయ ముక్కలన్నిటిని కూడా నేను డీప్ ఫ్రై చేసేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుందాము, ఎందుకంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మొత్తం అంతా కూడా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇలాగా టిష్యూ పేపర్ మీదకి తీసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఈ దొండకాయ 65 వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం దీనికి ఏది కాంబినేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు. సో రైస్లోకి కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఈ దొండకాయ 65లోకి మనం మిక్చర్ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, ఇవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. సో వీటిని అన్నిటినీ కూడా నేను టిష్యూ పేపర్ మీదకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినన్ని పల్లీలు వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక 1/2 కప్ పల్లీలు వేసేసుకుంటున్నాను. సో మీకు ఒకవేళ ఎక్కువగా ఇష్టపడితే కొన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగ గరిటెతోటి కదుపుకుంటూ బాగా వేయించేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట గరిటెతో అయితే. సో వీటిని కూడా ఇందాక వేసుకున్నాం కదా, ఆ టిష్యూ పేపర్ మీదకి వీటిని కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక కడాయి వేసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. సో ఎందుకంటే మనకి ఇందాక వీటినన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి దాంట్లోనే ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కాబట్టి, సో ఇందులోకి మనకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి వేసేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని ఇది కొద్దిగా వేయించేసుకోవాలన్నమాట. చూడండి, ఇది బాగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా గరిటెతోటి కలుపుకుంటూ బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారాన్ని, అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సో మనం దొండకాయలోకి ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి చూసి జాగ్రత్తగా వేసేసుకోండి. నేనైతే కొద్దిగా కారం ఉప్పు వేసేసుకుంటున్నాను. సో ఇవి కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించేసుకోవాలి. కారాన్ని జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అలాగే కలిపేటప్పుడు కారాన్ని కూడా వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టేస్ట్ చూసి వేసుకోండి. సో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ 65 రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ దొండకాయ 65ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.